క్వశ్చన్లో మనకి 4 men 3 women కలిసి ఒక వర్క్ని 6 రోజులు కంప్లీట్ చేశారంట. అయితే అదే వర్క్ని 5 men 7 women కలిసి 4 daysలో కంప్లీట్ చేశారంట. అయితే క్వశ్చన్లో మనకి 8 men 6 women అయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో మనకు కనుక్కోమన్నాడు. అది కనుక్కోవాలంటే మనకి వర్క్ కావాలి, మెన్ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ కూడా కావాలి కదా. సో వాటి కోసం ఈ రెండు ఈక్వేషన్ ఈక్వల్ కాబట్టి ఇది 2తో 3 times పోద్ది, ఇది 2తో 2 times పోతుంది. ఇంకా ఏవి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 3 into 4 12 men ప్లస్ 3 into 3 9 women ఈక్వల్ టు 2 into 5 అనేది 10 men ప్లస్ 7 into 2 అనేది 14 women అవుద్ది. సో 12 men ఉంది, ఇక్కడ ఇది వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 2 men వస్తుంది. ఇక్కడ 9 women ఉంది, 14 women ఉంది. ఈ 9 women అనేది ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది కదా. సో 14 నుంచి 9 తీస్తే 5 women అవుతుంది. సో మెన్ ఉమెన్ ఎఫిషియన్సీ కావాలి కాబట్టి 2m ఈక్వల్ టు 5w. ఓకే, ఇప్పుడు m/w ఈక్వల్ టు 5/2 అనమాట. సో m ఎఫిషియన్సీ 5, w ఎఫిషియన్సీ అనేది 2 అవుతుంది మనకి. సో ఈ ఎఫిషియన్సీని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వర్క్ వస్తుంది. సో 4 into 5 ప్లస్ 3 into 2 into 6. సో 4 into 5 అనేది 20 అవుతుంది, 3 into 2 అనేది 6 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 26. 26 into 6 అనేది మనకి 156 వస్తుంది. సో ఇప్పుడు మనకు వర్క్ వచ్చింది. వర్క్ అనేది 156. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, 8 men అన్నాడు, 6 women అన్నాడు. 8 men అన్నాడు కదా, 8 into 5 ప్లస్ తర్వాత 6 women అన్నాడు కదా, 6 into 2. ఇది అనేది మనకి 156లో వర్క్ చేయాలి. సో 8 into 5 అనేది 40 అవుతుంది, ప్లస్ 6 into 2 అనేది 12 అవుతుంది. ఇది 156కి ఈక్వల్ చేస్తాం. సో ఈ రెండు కలిపితే మనకి 52 వస్తుంది. 52 ఈక్వల్ టు 156. 52 1 టైం పోతుంది, 52 ఎగ్జాక్ట్గా 3 times పోతుంది. సో మనకి వర్క్ అనేది 3 daysలో వస్తుంది.